సర్పాల పడగల కింద కొలువు తీరిన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం. గుండు కింద సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కోటంక గ్రామ సమీపంలో కొండ సానువుల్లో విరాజిల్లుతూ ఉంది. స్వామిని స్థానికంగా గుంటి కింద సుబ్బరాయుడు అని కూడా పిలుస్తారు. గిరిశిఖరంపై ఉన్న ఈ ఆలయంలో సహసిద్ధంగా ఏర్పడ్డ సర్పాల పడగల కింద ముగ్ధమోహనమూర్తిగా స్వామివారు కొలువై ఉంటారు. ఇక్కడ స్వామి కొండలో ఒక గుండు కింద శిలారూపంలో వెలిసి ఉన్నారు. తూర్పు దిక్కుకు అభిముఖంగా నాగేంద్రుడి ఆకారంలో కనిపించే పెద్ద శిలను భక్తులు షణ్ముఖుడి ప్రతిరూపంగా కొలుస్తారు. పూర్వం ఈ ప్రాంతం కీకారణ్యంగా ఉండేది. చాలా మంది మునుల యొక్క తపోస్థలిగా ఈ ప్రదేశం ఖ్యాతిగాంచింది. పూర్వం స్వామి 7 సిరసుల సర్పరూపంలో మహర్షులకు దర్శనమిస్తూ ఉండేవారని చెప్తుంటారు. ఇక్కడ స్వామివారి మూల విరాట్ పాదాల కింద పాతాళగంగ ఉంది. ఈ బిలంలో నీరు చాలా తీయగా ఉంటుంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఇందులో ఉన్న నీటి ధార తగ్గకపోవడం విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది స్వామివారి మహిమగా విశ్వసిస్తూ ఉంటారు. ఈ నీటిని స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారు. ఈ నీటిని తీర్థంగా స్వీకరించడం వలన దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో అడుగుపెట్టడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయని, పుణ్య ఫలాలు చేకూరుతాయని చెప్తారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో తిరునాళ్లు ఘనంగా నిర్వహించబడతాయి. ఫిబ్రవరి 2 నుంచి 4 ఆదివారాలు స్వామివారికి విశేష పూజలు చేస్తారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్షేత్రంలో అనేక ఉపాలయాలున్నాయి. ఇక్కడ వినాయకునికి ప్రత్యేక మందిరం ఉంది. ఇక్కడ అయ్యప్ప స్వామికి కూడా ప్రత్యేక మందిరం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో 108 శివశాల గ్రామాలు ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు. ఇక్కడ శివుడు రాజరాజేశ్వరుడిగా, అమ్మవారు రాజేశ్వరీదేవిగా పానవట్టం సమక్షంలో అద్భుతంగా దర్శనమిస్తారు. రుద్రాంశ సంభూతుడిగా ఆంజనేయ స్వామి ఇక్కడ కొలువు తీరారు. ఈ అద్భుతమైన ఆలయం మండల కేంద్రమైన గార్లదిన్నె నుంచి 8 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప పట్టణమైన అనంతపురం నుంచి 26 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. సర్పాల పడగల కింద కొలువు తీరిన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.